ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని చెప్పి పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ఈరోజు ఎవడు కన్నెర్ర చేస్తే, ఏ పార్టీ కన్నెర్ర చేస్తే అవతల వాడు పోసుకుంటాడో ఆ పోసుకున్నదే కూటమి పార్టీలు, ఆ కన్నెర్ర చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్లు, జడ్పీ చైర్మన్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు నిన్న జరిగితే మొత్తం 57 స్థానాల్లో 50 స్థానాలకు ఎన్నికలు జరిగితే 50 స్థానాల్లో 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్, అంటే 40 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక జడ్పీ చైర్మన్కి 1కి 1, ఎంపీపీలకి 24కు 18, వైస్ ఎంపీపీలకు 17కి 12 ప్లస్ 1 రెబల్ అంటే 13, కో ఆప్షన్ 8కి 8 అంటే 50కి 40 స్థానాలు. ఇప్పుడు చెప్పండి, 11 వచ్చినాయి, వాడు 11 వాడితో నాకు పోలికేంటి అని చెప్పి లేఖీ స్కిట్లు, ఎకిలి చేష్టలో చిల్లర నవ్వులు నవ్వారు కదా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. 11 నెలలు కూడా కాకుండానే ఆ 11 పార్టీ మీకు ముచ్చెమటలు ఏ విధంగా పట్టించిందో, మీరు ఎన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను అడ్డుపెట్టుకొని మహిళా ఎంపీటీసీల చున్నీలు లాగి, మహిళా ఎంపీటీసీల డ్రెస్సులు లాగి, వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని లాగి దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి పరంగా మీరు వ్యవహరించిన, ఇంకొన్ని చోట్ల వాళ్ళ భర్త ఉద్యోగం పీకిచ్చేస్తామంటే భార్య పోతే పోయింది మా ఆయన ఉద్యోగం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడింది. ఇంకో చోట అయితే భర్త మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడితే భార్య బయటకు వచ్చి పెట్టుకోండి మా ఆయన కేసులు, ఇంకో 4 రోజులు జైల్లో ఉండొస్తాడు, అయినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటానని చెప్పి గిరా ఫ్యానుని తిప్పుతూ మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్ అంటే. 164 వచ్చినాయి, 164 మంది ఉండి వాట్ ఈస్ ద యూజ్? అన్యాయంగా అక్రమంగా అధికారంలోకి వస్తే ఇట్లానే ఉంటుంది. నీతిగా నిజాయితీగా అధికారంలోకి వచ్చేవాడి జెండా పవర్ ఏంటి, ఆ సత్తా ఏంటో ఇదిగోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం.